నమస్కారం అండి స్నేహితులారా. నాకు కొంతమంది సాధకులు ఫోన్ చేసి వారికి ఉన్న అనేక రకాల సందేహాలను అడగడం జరిగింది. ఆ సందేహాలు ఏంటంటే, సార్ మేము ధ్యానం చేస్తున్నాం కానీ మాకు ఎటువంటి అనుభవాలు కలగట్లేదు. అలాగే మేము ఎంత ధ్యానం చేస్తున్నా సరే అసలు ధ్యానం చేస్తున్నట్లుగానే లేదు. నార్మల్గా ఉంటున్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ధ్యానం అయిపోయిన తర్వాత కూడా మాకు అటువంటి ఫీలింగే ఉంటుంది. కానీ ధ్యానం చేస్తున్న చాలామంది మాకు అనేక రకాలుగా చాలా హెల్తీగా ఉన్నట్లుగా, ప్రశాంతంగా ఉన్నట్లుగా, మైండ్ రిలీఫ్గా ఉన్నట్లుగా చెప్తున్నారు. మాకు అటువంటి ఏ అనుభవం కూడా రావట్లేదు. మేము సరిగ్గా ధ్యానం చేస్తున్నామా లేక ఎటువంటి తప్పులు చేస్తున్నాం అనే విషయం మాకు సరిగ్గా అర్థం కావట్లేదు అని కొన్ని సందేహాలను అడగడం జరిగింది. స్నేహితులరా, ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్స్ వేసిన అందరూ కూడా ధ్యానం చేయాలని, అందులో పరిపూర్ణమైన స్థితికి చేరుకోవాలని అందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నవారే. అయితే వీళ్ళంతా కూడా ఈ ధ్యానానికి సంబంధించిన అనేక రకాల వీడియోస్ని యూట్యూబ్లో చూడడం, అలాగే ఎవరినైనా గురువుల్ని సంప్రదించి వారి వద్ద ఏదైనా ఒక సాధనని తీసుకుని అది ప్రాక్టీస్ చేయడం చేస్తున్నారు. అయితే వీరు సాధన తీసుకున్న కొన్ని రోజులు ఈ సాధనలో ఖచ్చితంగా ఒక మంచి స్థితికి వెళ్ళాలని బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఏమవుతుందంటే, అనుకోకుండా ఇంటి వద్ద ఏదైనా పెళ్లి కార్యక్రమాలని, అలాగే అనుకోకుండా బయటికి వెళ్ళవలసిన అవసరం వస్తే బయటికి వెళ్ళడం అని, ఇలాగా అనేక రకాలుగా వీరి యొక్క సాధనకి కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కొంత డిస్టర్బెన్స్ అనేది వీరు చేస్తున్న సాధనలో వచ్చిందో, దాని తర్వాత మరలా సాధన చేసేందుకు వీరు రాగానే ఆ యొక్క సాధన చేసేందుకు ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఇంట్రెస్టింగ్గా ఉండేవారో ఆ విధంగా లేకుండా చాలా లేజీగా సాధనని ప్రారంభించడం, అలాగే సాధనలో ఉండే మెలకువల్ని మర్చిపోతూ వాటిని ఏ విధంగా అయితే అప్లై చేయాలో ఆ విధంగా అప్లై చేయకుండా వీరికి నచ్చిన విధంగా సాధనలో అప్లై చేయడం వల్ల ఆ సాధనలో కలిగే అనుభవాలు కానీ, అనగా ప్రశాంతంగా ఉండడం, అలాగే బాడీ చాలా ఎనర్జెటిక్గా ఉండడం, ఆరోగ్యవంతంగా ఉండడం, ఇటువంటి అనుభవాలు ఏవి కూడా వీరికి రావట్లేదు. ఎందుకంటే ఆ సాధనని ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేయాలో ఆ యొక్క మార్గాన్ని వీరు పూర్తిగా మార్చుకున్నారు. అలాగే మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే, వీరు ఒక సాధన తీసుకొని ఆ సాధనని నిరంతరం కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే అనుకోకుండా ఏమైనా బ్రేక్స్ వస్తే మధ్య మధ్యలో అప్ చేస్తూ మరలా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా 4 రోజులు సాధన ప్రాక్టీస్ చేయడం, 3 రోజులు సాధనకి బ్రేక్ ఇవ్వడం, ఇలా చేయడం వల్ల కూడా వీరు సాధనలో అన్ని రకాల రూల్స్ని పాటిస్తున్నారు. కానీ ఈ విధంగా గ్యాప్ అనేది అధికంగా ఉండడం వల్ల వీరు సాధనలో ముందుకి వెళ్ళేందుకు అవకాశం ఉండట్లేదు. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే, వీరు ఒక సాధన తీసుకొని దాన్ని నిరంతరము ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీరు వేరే ఒక సాధనని యూట్యూబ్లో చూడడం, అలాగే అనుకోకుండా ఎవరినైనా గురువుని కలిస్తే వారి వద్ద మరొక సాధన తీసుకొని ఈ యొక్క 2 సాధనని మిక్స్ చేసి ప్రాక్టీస్ చేయడం వల్ల వీరికి అనుకోకుండా అనారోగ్య సమస్యలు రావడం, అలాగే సాధనలో చాలా విపరీతమైన వేడి పెరిగి అనుకోకుండా కొన్ని ఇబ్బందులకి గురవడం, ఇలా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది స్నేహితులారా. కాబట్టి మనం సాధన ఏ విధంగా చేస్తున్నాం అనేది ఒక్కసారిగా మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. అప్పుడే సాధనలో ఏవైనా పొరపాట్లు ఉన్నాయో లేదో అనే విషయాన్ని మనం గమనించగలం. అలా గమనించలేనప్పుడు ఆల్రెడీ మనం సాధన చేస్తున్నాం కదా, ఆ సాధనని మనకి ఏ గురువులు ఇచ్చారు, అలాగే దానికి సంబంధించిన వీడియో కానీ, ఆ సాధన చేస్తున్న సాధువుల్ని కలిసి అందులో ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల్ని తెలుసుకుంటూ నెమ్మదిగా వాటిని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా సాధనలో అనేక రకాల అనుభవాలు అనేవి మనం పొందవచ్చు. వీరు తప్పుల్ని చేస్తూ సాధన చేయడం వల్ల వీరికి ఎటువంటి అనుభవం అనేది కలగట్లేదు. ఉదాహరణకి ఒక గాయకుడు ఉన్నాడు, అంటే ఒక నార్మల్ పర్సన్ ఉన్నాడు అనుకుందాం. ఇతను బాగా పాటలు పాడాలనే ఆసక్తి ఉందనుకుందాం. అయితే ఈయన ఒక పాటని తీసుకుని నిరంతరము కొన్ని నెలల పాటు ఆ యొక్క గానాన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. రాగానే ఆ గానంలో బాగా పుట్టిని సాధించాడు. సాధించగానే అంటే ఆ యొక్క పాటని బాగా పాడగలుగుతున్నాడు. పాడిన తర్వాత ఏం చేస్తాడు,
తను బాగా పాడుతున్నారా లేదా అనే విషయాన్ని తను గుర్తించలేడు కదా. అప్పుడు తన యొక్క స్నేహితుల వద్ద లేకపోతే కుటుంబ సభ్యుల వద్ద ఆ యొక్క గానాన్ని పాడినప్పుడు అది చాలా అమృతంగా వినసింపగా ఉంటే వారు మరింతగా ప్రోత్సహించి మరొక పాటను తీసుకొని దాన్ని కూడా ప్రాక్టీస్ చేయరా, అలాగే రకరకాలుగా పాటలు పాడు అన్నప్పుడు వేరొక గానాన్ని కూడా తీసుకొని దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ నెమ్మదిగా ముందుకెళ్ళే కొలది తనకు ఏ విధంగా పాడాలి, సాంగ్ పాడుతున్నప్పుడు ఎక్కడ ఏ రాగాన్ని ఉపయోగించాలి అనేక రకాలుగా టెక్నిక్స్ ని తనకు తానే కనుగొని సాంగ్ ని బాగా పాడగలుగుతాడు. ఎందువల్ల తనకి కొంతకాలం నుండి బాగా ప్రాక్టీస్ ఉంది కదా. దాని తర్వాత ఎటువంటి సాంగ్ ని తీసుకున్నా సరే తను చాలా చక్కగా పాడగలడు. అలాగే మనం కూడా మొదటగా ఒక సాధన తీసుకొని దాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఆ సాధనలో పరిపూర్ణమైన స్థితికి చేరుకోవాలి. అలా చేరుకున్న తర్వాత మీరు వేరే సాధన ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఆ సాధనని నేర్చుకుని మరలా ఆ సాధనని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందులో కూడా పరిపూర్ణమైన స్థితికి చేరుకున్న తర్వాత ఇంకో సాధన తీసుకోవాలంటే తీసుకోవాలి. అలా కాకుండా 2-3 సాధనలు తీసుకుని వాటిని నిరంతరం ఒకేసారి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏది ఎలా ప్రాక్టీస్ చేయాలో అనే విషయం తెలియక వారు ఇబ్బంది ఆ సాధనలో పరిపూర్ణమైన స్థితికి చేరుకునే అవకాశం ఉండదు. ఉదాహరణకి ఒక గ్లాసులో మనం సగం వరకే వాటర్ని వేసినట్లయితే అది అసంపూర్ణంగా ఉంటుంది. అదే పూర్తిగా వాటర్ వేసినప్పుడే అది నిండుగా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న సాధనలో పూర్తి స్థాయిలో అందులో నైపుణ్యం పొందినప్పుడు మాత్రమే మరొక సాధన తీసుకోవాలి తప్ప మధ్యలోనే ఇంకొక సాధన తీసుకుని ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంతకు ముందు చేస్తున్న సాధన అనేది ఆగిపోతూ అందులో పరిపూర్ణమైన స్థితికి చేరుకోలేరు. తద్వారా వీరి సాధనలో ఒక అద్భుతమైన స్థితికి చేరుకోకపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి స్నేహితులారా, మొదటగా మీకు మీరే ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఇంతకు ముందు సాధన ఎలా చేస్తున్నాను, అలాగే ఇప్పుడు సాధన ఎలా చేస్తున్నాను, అలాగే నేను నేర్చుకున్న సాధనలో ఏవైనా ఉపయోగించవలసిన టెక్నిక్స్ ని సరిగ్గా ఉపయోగిస్తున్నానా లేక తప్పుగా ఉపయోగిస్తున్నానా, ఆ విషయాలు తెలియకపోతే అవి నేను గురువులను అడిగి తెలుసుకుంటూ అలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు సాధనలో ఖచ్చితంగా అన్ని అనుభవాలు అనేవి కలుగుతాయి. అలా కాకుండా మీకు నచ్చినట్లుగా అనేక రకాలుగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎటువంటి అనుభూతి అనేది కలగదు. మీరు ఇస్తున్న టైం అనేది వృధాగా పోతుంది తప్ప ఎటువంటి ప్రతిఫలం అనేది లేకుండా పోవడం జరుగుతుంది స్నేహితులారా. కాబట్టి ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. సాధన చేస్తున్నప్పుడు సరైన వేవ్లో సాధన చేస్తున్నారా, నంబర్ 1. అలాగే సాధనలో ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా, నంబర్ 2. అలాగే వేరే సాధనలతో కలిపి ఈ సాధనని కలిపి చేస్తున్నానా, నంబర్ 3. ఇలాగా అనేక రకాలుగా క్వశ్చన్స్ వేసుకొని అందులో ఏవైనా పొరపాట్లు ఉన్నాయనుకుంటే వాటిల్ని సరిదిద్దుకుంటూ సాధనలో ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మంచి అనుభవాలని పొందగలరు. అంటే ఆరోగ్యవంతంగా ఉండడం, అలాగే మానసికంగా శారీరకంగా హెల్దీగా ఉండడం, ఇలా అనేక రకాలుగా అనుభవాలను పొందగలరు. అలా కాకుండా సగం సాధనని ప్రాక్టీస్ చేసినట్లయితే ఎటువంటి అనుభూతి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఏదైనా సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని ఎఫర్ట్ పెట్టాలో అంతవరకు ఎఫర్ట్ పెట్టినప్పుడే ఆ సాధన అనేది పరిపూర్ణమైన స్థితిని చేరుకోగలదు. కాబట్టి స్నేహితులారా, సాధన చేసేటప్పుడు మీకు వచ్చే అనేక రకాల డౌట్స్ని మీ ముందు సాధన చేస్తున్న సాధకులను తెలుసుకుంటూ ఆ యొక్క డౌట్స్ని రెక్టిఫై చేసుకుంటూ సాధనలో ముందుకెళ్ళినట్లయితే పరిపూర్ణమైన స్థితికి చేరుకోగలరు. ఓకే స్నేహితులారా, కొంతమంది సార్ మీరు ఏ టైంలో క్రియాయోగ క్లాసెస్ చెప్తున్నారు అని అడుగుతున్నారు. నేను ఉదయం 6:20 నుండి 7:20 వరకు క్రియాయోగం క్లాసెస్ని ఉదయం తీసుకుంటున్నాను. అలాగే సాయంత్రం మెడిటేషన్ కూడా చేస్తున్నాను. ఈ విధంగా సాధకుల్ని వారు మొదటి స్థాయి నుంచి అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా సాధనని ఎలా చేసుకుంటూ వెళ్ళాలి అనే విషయాల్ని క్రియాయోగంలో ఏ విధంగా చేసుకుంటూ వెళ్తే డెవలప్ అవుతారనే విషయాన్ని వాళ్ళకి బోధిస్తూ సాధనలో ఒక పరిపూర్ణమైన స్థితికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది స్నేహితులారా. ఈ సాధన చేయడం వల్ల అనారోగ్య సమస్యలు, మానసికమైన సమస్యలు, అలాగే నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా దూరం ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా వారికి ఎదుగుదల అనేది అద్భుతంగా మారడం జరుగుతుంది స్నేహితులారా. ఓకే స్నేహితులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.